గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్లోజింగ్ బెల్. ప్రస్తుతం మార్కెట్స్ చూసినట్టయితే ప్రస్తుతం మార్కెట్స్ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా దేశీయ బెంచ్ మార్క్ సూచన నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నట్టు మనం గమనించవచ్చు. ముఖ్యంగా నిఫ్టీకి గమనించినట్టయితే దాదాపు 70 పాయింట్స్ వరకు లాభపడి 10,862 పాయింట్స్ వద్ద పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ కూడా దాదాపు 180 పాయింట్స్ వరకు లాభపడి 36,047 పాయింట్స్ వద్ద పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడవచ్చు. ఇక ఈరోజు మార్కెట్స్ని ముందుండి చాలా వరకు మద్దతు ఇస్తున్నటువంటి ప్రధానమైన గెయినర్స్ చూసినట్టయితే జీ ఎంటర్టైన్మెంట్ దాదాపు 4.56% వరకు లాభపడ్డట్టు మనం చూడవచ్చు. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం 4.41%, ఐఓసి దాదాపు 2.90%, ఎస్ బ్యాంక్ 2.83%, భారత్ పెట్రోలియం 2.74% వరకు లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇక మార్కెట్స్ని డ్రాగ్ చేస్తున్నటువంటి ప్రధానమైన స్టాక్స్ చూసినట్టయితే భారతీ ఎయిర్టెల్ 3.27%, బజాజ్ ఆటో 1.37%, యాక్సిస్ బ్యాంక్ 1%, ఏషియన్ పెయింట్ 0.97%, యూపీఎల్ 0.92% వరకు నష్టపోయి టాప్ లూజర్స్గా నిలిచినట్టు మనం చూడవచ్చు. ఇక సెక్టర్స్ పరంగా మనం గమనించినట్టయితే ముఖ్యంగా మెటల్ సెక్టర్ కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బీఎస్సీలో మెటల్ ఇండెక్స్ చూసినట్టయితే దాదాపు 1.6% వరకు లాభపడేట్టు మనం చూడవచ్చు. అలాగే ఆటో సెక్టర్లో కూడా కొద్దిగా ఈరోజు కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఆటో సెక్టర్లో కూడా దాదాపు ఆటో ఇండెక్స్ కూడా దాదాపు 0.77% వరకు లాభపడింది. ఐటీ ఇండెక్స్ కూడా చాలా వరకు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడవచ్చు. ఐటీ సెక్టర్లో కూడా చాలా వరకు ఒక లాభాల ర్యాలీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం గమనించినట్టయితే. అలాగే ఎనర్జీ ఇండెక్స్ కూడా చాలా వరకు లాభాల్లోనే ఉంది. ఇక మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు అంటే శేష్ గారు ఉన్నారు. శేష్ గారు చెప్పండి, మార్కెట్ క్లోజింగ్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అండి, ఈరోజు డే అంతా కూడా మార్కెట్స్ స్టడీగానే ఉన్నాయని చెప్పవచ్చు అండి. మనకి వీకెండ్ అనమాట, ఫ్రైడే రోజు ఓపెనింగ్ చూసుకుంటే పాజిటివ్గా ఓపెన్ అయింది. అయితే గ్లోబల్ మార్కెట్స్ అంత పాజిటివ్ అంటే ఫ్లాట్గా ఉన్నాయి. బట్ మంది మాత్రం ఒక మోడరేట్ గెయిన్స్తో ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొంచెం మధ్యలో కొంచెం డిప్ వచ్చినా కూడా మళ్ళీ చివరికి మళ్ళీ హైస్ వైపు నిఫ్టీ రావడం చూస్తున్నాము. ప్రధానంగా ఈరోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో బాగా దాదాపు అంటే హింద్పేట్ నుంచి ఐఓసి, బీపీసీఎల్ అన్నిట్లో కూడా బాగా ర్యాలీ అనేది చూస్తున్నాము. దీనికి తోడు జీ ఒకటి అండి, ఇది మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూడాల్సి ఉంటుంది. 300 బిలో వచ్చి లాస్ట్ మంత్ మనం చూసాము. బ్యాడ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్ 300 బిలో వచ్చింది, మల్టీ ఇయర్ లోస్కి టచ్ అయింది. అటువంటిది మళ్ళీ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ టు క్లోజర్గా 500 లెవెల్స్కి వచ్చింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అని చెప్పొచ్చు. దీనికి తోడు కొన్ని స్టాక్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి బాగా నిఫ్టీకి సపోర్ట్ చేసే. మరోవైపు ఐసిఐసిఐ బ్యాంక్ వెయిట్ అంటే పెరిగింది 1% కానీ, బట్ 1.5% పెరిగింది, బట్ వెయిటేజ్ ఎక్కువ ఉంది దీనికి. ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పార్టిసిపేషన్ అనేది చాలా రోజుల తర్వాత మనకి లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మిడ్ క్యాప్లో కూడా మంచి పార్టిసిపేషన్ చూస్తున్నాము. అయితే ఈ ర్యాలీ అనేది ఇంకా ముందుకు ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చెప్పడం కష్టము. బట్ యాజ్ ఆఫ్ నో ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్స్ స్టడీగానే ఉండొచ్చు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం 100% మనం డైరెక్షన్ అనేది చెప్పలేము. ఎందుకంటే అటు ఎలక్షన్స్ దృష్ట్యా, తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా డామినేట్ చేయొచ్చు. బట్ బై అండ్ లార్జ్ మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. తర్వాత ఎక్కువగా మనకి చూసుకుంటే న్యూస్ బేస్డ్ మీద ట్రెండ్ అనేది ఉంటుంది. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ పాకిస్తాన్ ఇండియా మధ్య వచ్చిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది మళ్ళీ బీజేపీకి అనుకూలించవచ్చు అనే ఒక ఊహాగానాలు కూడా మనం చూస్తున్నాము. అంటే రేపు ఎలక్షన్స్లో మళ్ళీ దీన్ని ఉపయోగించుకొని బీజేపీ మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని ముందే మనకి సంకేతాలు వస్తే మార్కెట్స్ ర్యాలీ అనేది కొనసాగవచ్చు. నెక్స్ట్ న్యూ హైస్ వైపు వెళ్ళా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మనం చూస్తున్నాం దానికి ఆల్రెడీ 4 రోజుల నుంచి మనకి మిడ్ క్యాప్లో ఇన్ని రోజులు మిడ్ క్యాప్ అస్సలు కంప్లీట్గా బయ్యర్ అనేవాళ్ళు లేని పరిస్థితి మిడ్ క్యాప్లో చూసినాం ఒక 10 days బ్యాక్. బట్ లాస్ట్ 1 వీక్లో మిడ్ క్యాప్లో మళ్ళీ బయింగ్ వచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూస్గా మిడ్ క్యాప్ స్టాక్స్లో మిడ్ క్యాప్ ఇండస్ట్రీస్ రెండు కూడా అటు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పాజిటివ్గా క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా అప్పుడున్న సిచ్యువేషన్స్ అప్పుడున్న పరిస్థితులు బట్టి న్యూస్ని బట్టి మారుతూ ఉంటుందండి, అది గమనించాలి. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. చాలామంది ట్రేడర్స్ కూడా అగ్రెసివ్ షార్ట్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదండి. అంటే సెల్లింగ్ చేసేసి కంప్లీట్గా స్టాప్ లాస్ పెట్టకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయమంటాను.
మూవ్స్ అనేది చాలా డిఫరెంట్ మూవ్స్ అనేది ఇక్కడ నుంచి ఉండొచ్చు అండి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఎలాంటివి కలిగి ఉన్నారు? ముఖ్యంగా ఈరోజు PSU బ్యాంక్స్ అన్ని కూడా కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా దాదాపు 7% వరకు లాభపడింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6%, SBI 1.45% వరకు ఈరోజు లాభపడ్డట్టు చూస్తాం. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ ఎలాంటివి కలిగి ఉన్నారు? బ్యాంకింగ్ నేనైతే PSU బ్యాంక్స్ ఇప్పుడు వచ్చిన ర్యాలీ అనేది ఓకే కొన్ని రోజులు ఒక ఫ్యూ డేస్ ఆర్ ఒక 1 మంత్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా నేను అంత PSU బ్యాంక్స్ మీద అంత నేను బులిష్ అయితే లేనండి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పాము. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా నేను PSU బ్యాంక్స్ని అంత సజెస్ట్ చేయను. బట్ ట్రేడింగ్ పరంగా ఇప్పుడు కొంచెం ఈ డిప్స్లో PSU బ్యాంక్స్ కొనుక్కోవచ్చేమో ఒక జస్ట్ ఫ్యూ డేస్ కోసము అట్లా. ఎందుకంటే అన్నీ కూడా బులిష్ ట్రెండ్కి వచ్చాయి. మరి ముఖ్యంగా ఈ రోజుకు అంటే SBI పక్కన పెడితే మిగతా SBI కూడా ఓకే 1.5% పెరిగింది. బట్ చిన్న బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా PSU బ్యాంక్స్ అంతా నేను సపోర్ట్ చేయను ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ విషయానికి వస్తే మాత్రం ప్రైవేట్ బ్యాంక్స్ని స్లోగా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లైక్ ఫెడరల్ బ్యాంక్ లాంటి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. అది రీసెంట్గా చూసుకుంటే ఈవెన్ 80 బిలో వచ్చి మళ్ళీ 86 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. దీని కరెక్షన్స్లో దీని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. అలాగే ఐటీ స్టాక్స్ చూసినట్టయితే ఐటీ స్టాక్స్ కూడా ఈరోజు ర్యాలీ బాట పట్టాయి. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 0.66% వరకు లాభపడ్డట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఈరోజు దాదాపు 1% వరకు ఈరోజు లాభపడింది. అలాగే విప్రో కూడా 2% వరకు లాభపడింది. టాటా ఎల్ఎక్సీ కూడా దాదాపు 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. శేష్ గారు చెప్పండి, ఐటీ స్టాక్స్ ఎలాంటివి కలిగి ఉన్నారు? ముఖ్యంగా టీసీఎస్ నిన్నటి క్లోజింగ్తో పోల్చి చూస్తే ప్రస్తుతం ఒక రికవరీ బాట పట్టినట్టుంది. ఈ నేపథ్యంలో ఐటీ స్టాక్స్కి సంబంధించినంత వరకు మీ వ్యూస్ ఎలా ఉన్నాయి? ఐటీలో కూడా అన్నీ కూడా కంటిన్యూ ర్యాలీ అవుతాయితే నేను అనుకోనండి. మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా ఐటీ కంపెనీస్లో సెల్లింగ్ అనేది కనపడింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. అయితే ఈరోజు కొంచెం షార్ట్ కవరింగ్ అనేది వీటిలో వచ్చింది. బట్ ఐటీ కంపెనీస్ ఇక్కడ నుంచి ఫర్దర్ ర్యాలీ అయితే ఉంటుందైతే ఎక్స్పెక్ట్ చేయను. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో లాంగ్ పొజిషన్స్ ఉంటే కొంచెం ప్రాఫిట్స్ని తీసుకోమంటాను. నెక్స్ట్ బుల్ మార్కెట్లో కొంచెం ఐటీ కంపెనీస్ కొంచెం బ్యాక్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళొచ్చు. కాబట్టి పెద్ద పార్టిసిపేషన్ ఉండకపోవచ్చు. ఇన్ని రోజులు నిఫ్టీకి సపోర్ట్ చేసిందంటే ఐటీ ప్యాక్. అయితే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇవి సపోర్ట్ చేస్తాయితే నేను అనుకోనండి. అలాగే మెటల్ స్టాక్స్ ఎలాంటివి కలిగినా? ముఖ్యంగా మెటల్స్ గత కొద్ది ట్రేడింగ్ సెషన్స్గా మనం గమనించాం వరుసగా అవుట్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా అవకాశం ఉందంటారా? మెటల్స్ విషయానికి వస్తే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉందండి. లాస్ట్ ఫ్యూ డేస్గా మెటల్స్ మనకి మంచి ర్యాలీ అనేది చూసాము. బాగా ఓవర్సోల్డ్ దృష్ట్యా అటు హిండాల్కో కానివ్వండి, వేదాంత కానివ్వండి, టాటా స్టీల్, ఈ 3 బాగా ఓవర్సోల్డ్లో ఉన్నాయి. మరోవైపు JSW పెద్దగా పడలేదు, బట్ JSW కూడా మంచి రికవరీ వచ్చింది. కొంచెం ఈ లెవెల్లో మెటల్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ట్రేడింగ్ పరంగా JSW స్టీల్ లాంటిది అదే సపోర్ట్ పైన ఉంది, ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ ఇక్కడ కొంచెం JSW స్టీల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ బ్యాక్ టు 274 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. అలాగే ఫార్మా స్టాక్స్ ఎలాంటివి కలిగి ఉన్నారు? ఫార్మా స్టాక్స్ ఈ రోజు కూడా కొద్దిగా ర్యాలీలో పార్టిసిపేట్ చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఫార్మా స్టాక్స్ ఎలాంటివి కలిగి ఉన్నారు? అంటే ఈరోజు మిక్స్డ్గా ఉన్నాయండి. ఫార్మా స్టాక్స్ మనకి పెద్దగా పెరిగిన దాఖలు పెద్ద కనపడలేదు. లాస్ట్ ఒక 1 మంత్గా మళ్ళీ ఫార్మా స్టాక్స్ కూడా బాగా వీక్ అయినాయి. ఫార్మా స్టాక్స్లో ఓవరాల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా డెఫినెట్గా ఫార్మా సెక్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అందులో డౌట్ లేదు. అయితే ఇండివిజువల్ స్టాక్స్ మనకి లైక్ అరవిందో లాంటి దాన్ని లేదా రెడ్డీస్, సిప్లా, ఈ 3 స్టాక్స్లో దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా. అలాగే మండే మార్కెట్స్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు మండే మార్కెట్స్ చాలా వరకు ఫ్లాట్గానే ఉండొచ్చు అండి. గ్లోబల్గా మనకి కూడా పెద్దగా ఏమీ నెగిటివ్స్ లేదు. అటు యూరోప్ మార్కెట్స్ కూడా స్టడీగా మనకి ఉన్నాయి. అయితే ఈ లోపల మనకి ఈ ఇండో-పాక్ మధ్య జరుగుతున్న ఈ వాతావరణం ఏదైతే ఉందో అది ఎటువంటి టర్న్ తీసుకుంటుందని నేను చూడాల్సి ఉంటుంది. మళ్ళీ పీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తే మళ్ళీ మార్కెట్ పాజిటివ్గానే రియాక్ట్ కావచ్చు. సో అటు గ్లోబల్ ఈవెంట్స్ ప్లస్ మనకి డొమెస్టిక్గా జరుగుతున్న జియోపొలిటికల్ ఇష్యూస్ మార్కెట్ మీద ప్రభావం చూపించే అంశాలు ఉన్నాయి. బై అండ్ లార్జ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెక్స్ట్ రాను రోజుల్లో కొనసాగవచ్చు. థ్యాంక్ యూ శశి గారు. ఇవి క్లోజింగ్ బెల్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.